ప్రభునామమునకు ఘనత కలుగును గాక. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఈ వాక్యం మనం ఎన్నో మార్లు చదువుకుంటాం, కానీ ఈ అంశాన్ని గురించి మనం అంతగా ధ్యానం చేసుకోవటం లేదు. ఎందుకంటే మనం గమనించినప్పుడు ఇంట్లో ఒక్కొక్కరు రక్షణ పొందిన వారై ఉంటారు, మిగతా వారు రక్షణ పొందకనే ఉంటారు. సహవాసానికి వస్తే ఒకరు వస్తారు, మిగతా వాళ్ళందరూ ఇళ్లలో ఉంటారు. ఇలాంటి అనుభవం మనం ఎన్నో చూస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన రక్షణ పొందిన తర్వాత మన ఇంటి వారి రక్షణకు చాలా బాధ్యత కలిగిన వారమై ఉంటున్నాం అని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకరు రక్షణ పొంది ఒకరు రక్షణ పొందకుండా ఉండే ఆ ఇంట్లో ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో శ్రమ ఉంటుంది. ఎందుకంటే రక్షణ పొందిన వారిని సరిగా సహవాసానికి పోనీరు, ప్రార్థన చేయనీరు, అవమానపరుస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎన్నో కుటుంబాల్లో మనం ఈ సంఘటన చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో 13 నుంచి 15 వాక్యాల్లో పౌలు మాసిదోనియాకు వెళ్ళి వాక్యం ప్రకటించేటప్పుడు మరి అక్కడ లుదియా అని ఒక స్త్రీ పౌలు వాక్యం చెప్పినప్పుడు వాక్యం వింటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవుడు ఆమె హృదయమును తెరిచినప్పుడు ఆమె దేవుని వాక్యం విని దేవుని హృదయంలో చేర్చుకొని దేవుని అంగీకరించినట్టుగా చూస్తున్నాం. ఆమె ఏం చేసిందంటే తన ఇంటి వారితో కూడా అందరు కలిసి బాప్టిజం తీసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆమె ఒక్కటే తీసుకోలేదు. మారుమనసు పొంది బాప్టిజం తీసుకున్నప్పుడు అందరు కలిసి తీసుకున్నారు. ఆ తర్వాత శిష్యులను తమ ఇంట్లో చేర్చుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మరి ఎంతోమంది మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ ఆ ఎండ వండు వారికి అందరికీ వెలుగు ఇచ్చుటకు అది మంచం దీపస్తంభం మీదనే ఉంచుతారు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే దీని అర్థం ఏమిటంటే, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్టుగా వారి ఎదుటను మీ క్రియలు మంచివిగా ఉండనియుడి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే మారు మనసు రక్షణ పొందినటువంటి మన క్రియలను బట్టి కూడా మనుషులు మారుతారు అనేది గమనించుకోవాలి. ఒక ఇంట్లో ఒకరు మారిన తర్వాత వారి ప్రవర్తన, వారి నడవడిక చూచి వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళు ఇలా మారిపోయారు అని అనేకులు తెలుసుకుంటారు. మన ఇంటి వారే మనల్ని చూసి మారేదానికి సమయం ఇస్తాడు దేవుడు. కాబట్టి జైలధికారిని గురించి కూడా మనం గమనించేటప్పుడు దేవుడు అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో పౌలు శీలని వారు సువార్త ప్రకటించి పుత్తాననే దెయ్యం పట్టిన స్త్రీలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు ఆ యొక్క అధికారి ఏం చేసింది, ప్రజలను వారి మీదకి లేపి వారిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో పెట్టించినట్లుగా మనం చూస్తున్నాం. వారి చెరసాల్లో ఉండి పాటలు పాడి దేవుణ్ణి స్తుతించినప్పుడు చెరసాల పునాదులు కదిలి తలుపులన్నీ ఓడదేంది, ఖైదీల బంధకాలన్నీ ఊడిపోయినాయి. అయితే జైలధికారి వాళ్ళందరూ చనిపోయారు అనుకొని కత్తి తీసుకొని దూసుకొని చావపోయినప్పుడు పౌలు చెప్పాడు, అయ్యా నువ్వేం చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాము, ఎవరు ఎక్కడికి పారిపోలేదని చెప్పినప్పుడు అతడు దీపం తెప్పించి చూచి ఆ విషయం తెలుసుకొని ఎంతగానో ఆశ్చర్యపోయి మరి ఇంత శక్తిమంతుడైన దేవుణ్ణి విశ్వాసం ఉంచాలని ఆయన తీర్మానం చేసుకొని మరి పౌలు శీలను అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలేనంటే, నువ్వు దేవుని సువార్త విని విశ్వసించి నువ్వును నీ ఇంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచు, అప్పుడు మీరు రక్షణ పొందుతారని చెప్పి ఆ రాత్రికి జైలధికారి తాను తన ఇంటి వారు అందరూ కూడా బాప్టిజం తీసుకొని శిష్యులకు పరిచర్య చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి శిష్యులు కూడా నువ్వు మాత్రం బాప్టిజం తీసుకో అని చెప్పలేదు, నువ్వును నీ ఇంటి వారు యేసుప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్టిజం తీసుకోమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఎవరుమైనాను ఇంకా ఒక్కొక్కరుగా ఇళ్లలో ఉన్నట్లయితే మిగతా వారు కూడా వెలిగించబడేటట్టుగా దేవుని సన్నిధిలో మనం మొరబెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకంటే దేవుడు మన తండ్రి, మన ప్రభు, మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు సహాయం చేయడానికి శక్తిమంతుడు. అలాంటి కుటుంబాలు ఎక్కడైనా ఉన్నట్లయితే అందరి రక్షణ కొరకు మారు మనసు పొందాలి. అట్ట చేయకపోతే చూడండి ఏమని చెప్తున్నాడంట దేవుడు, ఏం చెప్తున్నాడు, మీ ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసికనే చెడ్డవాడై ఉండును అని చెప్తున్నాడు. మరి మన రక్షణ వల్ల ప్రయోజనం ఏమీ లేదని ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి
ఖచ్చితంగా కుటుంబాన్ని అందరినీ కూడా రక్షించుకునేదానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, ఎన్నో కుటుంబాల్లో ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. అయితే నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్న విషయాన్ని బట్టి ఇక మీదటైనా మా కుటుంబాల్లో ఎవరైనా రక్షణ లేని వారైతే వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా రక్షణ పొంది నీ నిత్య జీవనకు వారసులు ఉన్నట్లుగా సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.